గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి సరావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. నేను లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోతే రావణాసురుడిని బంధించి తెచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చొని ఉన్న రామచంద్రమూర్తి పాదాల వింతముల యొక్క పారేసి నిజం కక్కించి కృతకృత్యుడవుతాడు. అక్కడి నుంచి అవసరమైతే దేవలోకానికి వెళ్ళి వెతుకుతాను. ఇది తన బలం మీద తనకున్న నమ్మకం. అంటే అసలు ముందు మనిషి మనసుకి ఉండవలసినటువంటి బలం ఎక్కడుందో అది ఉన్నవాడు మనకి ఇవ్వగలడు. అది లేనివాడు ఎక్కడి నుంచి ఇస్తాడు? హనుమదుపాసన దేనికి చేస్తారు అంటే మనసుకి ఆ లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఉన్ననాడే అది సాధిస్తాడు. అంత బంగారు శిఖరాలతో మైనాకుడు పైకి వచ్చాడు, చూశాడు. కానీ మధ్యేరవణతో యస్యభ్యోయమితి నిశ్చయ, నేను బయలుదేరినప్పుడు రామచంద్రమూర్తి బాణంలా వెళతానన్నారు. రాముడు విడిచిపెట్టిన బాణం మధ్యలో ఏదో కంటికి నదరగా కనపడిందని ఆగిపోయి దాని ఎందుకు నిలబడిపోతుందా? వెళ్ళిపోతుంది.